Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారి వార్తలు నిలిచిన ఒక అగ్నిపర్వతం, ఒక యాక్టివ్ వాల్కెనో, ఒక క్రియాశీలక అగ్నిపర్వతం ఈరోజు వార్తల్లోకి వచ్చింది. ఆ అగ్నిపర్వతాన్ని మనం గడిచిన 3 ఏళ్లలో మొదటిసారి డిస్కస్ చేస్తున్నాం. ఈ అగ్నిపర్వతం గురించి క్రితం మనం ఎప్పుడూ డిస్కస్ చేయలేదు. ఈరోజు వార్తలు నిలిచింది. ఆ అగ్నిపర్వతం పేరు ఏంటంటే లాస్కర్ వాల్కెనో, లాస్కర్ అగ్నిపర్వతం. సో లాస్కర్, ఇటీవల వార్తలు నిలిచిన లాస్కర్ అగ్నిపర్వతం, లాస్కర్ వాల్కెనో ఏ దేశంలో ఉంది అంటారు. లొకేషన్ పైన ప్రత్యక్ష చూపండి. చిలీ దేశానికి సంబంధించిన ఒక యాక్టివ్ వాల్కెనో ఈరోజు యాక్టివ్గా వార్తలు నిలిచింది, క్రియాశీలకంగా మారి వార్తలు నిలిచింది. లాస్కర్ అగ్నిపర్వతం. ముఖ్యంగా మనం ఇండియన్ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ టాపిక్ని నేర్చుకున్నా కూడా మ్యాప్ ఆధారితంగానే నేర్చుకునే ప్రయత్నం చేయండి. మ్యాప్ ముందర పెట్టుకోవాలి. ఇండియాకి సంబంధించిన సమాచారాన్ని నేర్చుకున్నప్పుడు జాగ్రఫీ సంబంధించింది అయితే ఖచ్చితంగా లొకేషన్ ఐడెంటిఫై చేయాలి. అదే వరల్డ్ జాగ్రఫీ సంబంధించి వరల్డ్ అట్లాస్ మన ముందు ఉండాలి. సో ఈరోజు జాగ్రఫీకి సంబంధించిన టాపిక్ ఇది. అండ్ జాగ్రఫీలో కూడా మీరు స్టాటిక్ పాయింట్స్లో వాల్కెనో అంటే ఏంటి, వాల్కెనోస్ ఎలా ఏర్పడతాయి, లావాకి మ్యాగ్మాకి డిఫరెన్స్, అండ్ ఎట్ ద సేమ్ టైం పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ఈ ప్రాంతం యొక్క ప్రత్యేకత ఏంటి, అవన్నీ మీరు నేర్చుకుంటారు. అది స్టాటిక్. ఇక్కడ డైనమిక్ పార్ట్ అంటే కరెంట్ జాగ్రఫీ అని చెప్పొచ్చు. జాగ్రఫీలో వర్తమాన అంశంగా చెప్పొచ్చు అగ్నిపర్వతాలు. ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన అగ్నిపర్వతాలపైన ప్రత్యక్షత చూపండి. సో లాస్కర్ వాల్కెనో అగ్నిపర్వతం ఎక్కడ ఉందంటే చిలీ దేశం ఏ ఖండంలో ఉంది? సౌత్ అమెరికా, దక్షిణ అమెరికా ఖండంలోని ఒక దేశం చిలీ దేశం అనగానే మనకు ఇంకొక మౌంటైన్ రేంజెస్ గుర్తుకొస్తాయి. యాండెస్ మౌంటైన్ రేంజెస్ సౌత్ అమెరికా ఖండంలోని ఒక పర్వత శ్రేణి. యాండెస్ మౌంటైన్ రేంజెస్, ఆ మౌంటైన్ రేంజెస్లోని ఒక అగ్నిపర్వతమే లాస్కర్. లేదంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుంచుకోండి, సౌత్ అమెరికా ఖండంలోని, దక్షిణ అమెరికా ఖండంలోని చిలీ దేశంలోని ఒక యాక్టివ్ వాల్కెనో లాస్కర్ ఈరోజు క్రియాశీలకంగా మారి వార్తలు ఇచ్చింది. దట్స్ ఎనఫ్. ముఖ్యంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని, అది ఏ పోటీ పరీక్షను కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్ష కానివ్వండి, అండ్ రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి ఏ పోటీ పరీక్ష అయినా కూడా అభ్యర్థులు ఖచ్చితంగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అటువంటి ముఖ్యమైన అంశాల్లో కూడా అతి ముఖ్యమైన అంశాలు కొన్ని ఉంటాయి. వార్తలు నిలిచిన సూచీలు, విన్యాసాలు, నివేదికలు, అగ్నిపర్వతాలు, ఐఐటీలు, పండుగలు, ఇలాంటివి మీకు మిషన్ 100 రూపంలో ఇచ్చాను. సో మిషన్ 100 కోర్సులో ఇటీవల కాలంలో వార్తలు నిలిచిన ఇంపార్టెంట్ జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇచ్చాను. అండ్ ఎట్ ద సేమ్ టైం పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఖచ్చితంగా చదవాల్సిన జనరల్ స్టడీస్లోని, అంటే అన్ని సబ్జెక్ట్స్లో ఖచ్చితంగా చదవాల్సిన పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీకు ఈ కోర్సు రూపంలో తీసుకొచ్చాను. ఇప్పటి వరకు జీవీకే స్టడీ సర్కిల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోకపోతే ఈరోజు ఇన్స్టాల్ చేసుకోండి. సో మిషన్ 100 ప్రస్తుతం ఆఫర్లో ఉంది, అవైల్ చేసుకోండి. అండ్ ఇంకొకటి, ఇందులో మిషన్ 100లో శాంపుల్ వీడియో అగ్నిపర్వతాలకి సంబంధించి పక్కన పెడితే వార్తలు నిలిచిన ప్రాంతాలు, మీకు మిషన్ 100లో ఒక శాంపుల్ వీడియో కూడా ఉంది. ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈరోజే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఆ యూట్యూబ్ ఛానల్లో మీకు ఇంపార్టెంట్ వీడియోస్ని అందుబాటులోకి తెస్తున్నాను, కొన్ని లైవ్ సెషన్స్ని కూడా తీసుకుంటున్నాను. సో రానున్న ఏ పోటీ పరీక్షకు సంబంధించిన అభ్యర్థులు ఎలాంటి స్ట్రాటజీని పాటించాలి అవన్నీ కూడా మీకు అక్కడ తీసుకుంటాను. ఇప్పటి వరకు ఈ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈరోజే సబ్స్క్రైబ్ చేసుకోండి. రానున్న రోజుల్లో మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్ కూడా ఉంటాయి. అండ్ ఇక్కడ అగ్నిపర్వతము లాస్కర్ అగ్నిపర్వతం అన్నాను. ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన కొన్ని అగ్నిపర్వతాలను మీకు ర్యాపిడ్గా రివైజ్ చేస్తాను, చూడండి. ఇటీవల మౌనలోవా అనే ఒక అగ్నిపర్వతం వార్తలు ఇచ్చింది. మౌనలోవా అగ్నిపర్వతం హవాయి దీవుల్లోని ఒక అగ్నిపర్వతం. అది ఇంపార్టెంట్. దాదాపు 30 సంవత్సరాల తర్వాత బద్దలే వార్తలోకి వచ్చింది. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇటీవల మౌంట్ సెమురు అగ్నిపర్వతం వార్తలోకి వచ్చింది. మౌంట్ సెమురు అగ్నిపర్వతం అనగానే ఇండోనేషియా అనగానే అగ్నిపర్వతాలు. ఇటీవల ఇండోనేషియాకి సంబంధించి చాలా అగ్నిపర్వతాలు, ఉదాహరణకు మౌంట్ సెమురు కానివ్వండి, మౌంట్ మెరాపి కానివ్వండి, అండ్ మౌంట్ సినబంగ్ కానివ్వండి, అండ్ ఇలీ లెవటలాక్, మౌంట్ ఇలీ
లెవెటలాక్. ఈ అగ్నిపర్వతాలు ఏవైతే ఉంటాయో ఇండోనేషియాకి సంబంధించి. ఇండోనేషియా అనగానే దీవుల సముదాయం, పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లోని ఒక ప్రాంతం, ఆర్కిపెలాగో, గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్. సో ఇండోనేషియాలోని ఈ అగ్నిపర్వతాలు గుర్తుంచుకోండి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో ఇటలీకి సంబంధించి మౌంట్ ఎట్నా వార్తలోకి వచ్చింది. అండ్ మౌంట్ స్ట్రాంబోలి కానివ్వండి. జపాన్కి సంబంధించి మౌంట్ అసో, ఫుకుటోకు ఒకనోబా అగ్నిపర్వతం. అండ్ ఈ శతాబ్దంలోనే గడిచిన 100 సంవత్సరాల కాలంలోనే అత్యంత ప్రమాదకరమైన అగ్నిపర్వత విస్ఫోటనం ఇటీవల టోంగా అగ్నిపర్వతం గురించి మనం డిస్కస్ చేసాం. టోంగా అపై పసిఫిక్ ఓషనిక్ ప్రాంతంలోని రిపబ్లిక్ ఆఫ్ టోంగాలోని ఒక అగ్నిపర్వతం. టోంగా అగ్నిపర్వతం వెరీ వెరీ ఇంపార్టెంట్, కాన్సిడర్ చేయండి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇటీవల కెనరీ ఐలాండ్ గ్రూప్ అంటే ఇక్కడ స్పెయిన్ కెనరీ ఐలాండ్ గ్రూప్లోని లాపామా అనే ఒక దీవిలోని ఒక అగ్నిపర్వతం కంబర్ వీజా అనే ఒక యాక్టివ్ వాల్కనో ఇటీవల స్పెయిన్కి సంబంధించి వార్తల్లోకి వచ్చింది. అండ్ ఫాగ్రోడాల్స్ అగ్నిపర్వతం ఐస్లాండ్కి సంబంధించి. అండ్ ఇటీవల కాలంలో తాల్ ఫిలిప్పీన్స్కి సంబంధించి. అలస్కాలోని 3 అగ్నిపర్వతాలు, పావ్లాఫ్, గ్రేట్ సిటికిన్, సెమిసోపోచ్నాయ్ అగ్నిపర్వతాలు. అండ్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని మౌంట్ నీరాగాంగో అగ్నిపర్వతం. ఇలా అగ్నిపర్వతాలు ఇటీవల రష్యాకి సంబంధించి బెంజిమియాని వాల్కనో, షివోలిచ్ వాల్కనో, ఇవన్నీ కూడా ఇటీవల కాలంలో వార్తలకు వచ్చినాయి. ఈ అగ్నిపర్వతాలపైన ప్రతిష్ట చూపండి. ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలు నేను ఏవైతే తరచూ రిపీట్ చేస్తున్నానో వాటి గురించి పక్కా క్వశ్చన్. అండ్ నెక్స్ట్, ఈరోజు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఒక ప్రత్యేకమైన స్కీమ్ వార్తల్లోకి వచ్చింది. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కూడా రెగ్యులర్గా వార్తల్లోకి వస్తుంది. ఏ రాష్ట్రం అయితే రెగ్యులర్గా వార్తల్లోకి వస్తుందో వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అండ్ ఇటీవల సార్వత్రిక ఎన్నికలు ముగిసిన రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. వాటి నుండి ఎక్కువ క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తారు. సో తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన శానిటేషన్ వర్కర్స్ డెవలప్మెంట్ స్కీమ్ అనే ఒక అంశం వార్తలకు వచ్చింది. శానిటేషన్, పారిశుద్ధ్య కార్మికుల అభివృద్ధి కోసం ఉద్దేశించబడిన ఒక పథకాన్ని ప్రారంభిస్తూ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం వార్తల్లోకి వచ్చింది. అంటే ముఖ్యంగా ఎవరైతే పారిశుద్ధ్య కార్మికులు ఉంటారో, స్కావెంజర్స్ ఉంటారో, మాన్యువల్ స్కావెంజింగ్ పైన ఇప్పటికీ కూడా ఆధారపడి ఉంటారో వారికి ప్రత్యేకమైన ఆర్థిక సాయం, అభివృద్ధి కింద ప్రత్యేకమైన ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది తమిళనాడు రాష్ట్రం. గుర్తుంచుకోండి, తమిళనాడు రాష్ట్రం. అండ్ మాన్యువల్ స్కావెంజర్స్ని ప్రొహిబిట్ చేయడానికి ప్రత్యేకమైన ఒక రీహాబిలిటేషన్ యాక్ట్ కూడా ఉంది. 2013లో తీసుకొచ్చారు. ఎవరు కూడా మాన్యువల్ స్కావెంజింగ్కి రాకూడదని. అండ్ పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఉంటారో స్వచ్ఛ భారత్లో భాగంగా మనకు రోజు ఎర్లీ మార్నింగ్ మున్సిపల్ వర్కర్స్ ఉంటారు కదా, శానిటైజర్, సో శానిటేషన్ వర్కర్స్ లేదా శానిటేషన్ వర్కర్స్ అంటాం పారిశుద్ధ్య కార్మికులు. వారి కోసం ఉద్దేశించబడిన అభివృద్ధి కార్యక్రమం తమిళనాడు రాష్ట్రం. అండ్ తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి ఇటీవల కాలంలో ఐఐటి మద్రాస్ చాలాసార్లు వార్తలకు వచ్చింది. ఐఐటి మద్రాస్ హోమోసెప్ అనే ఒక అంశం, దీనికి లింక్ చేసుకోవచ్చు మనం. హోమోసెప్ ఒక రోబో పారిశుద్ధ్య కార్మికులు చేసే పని చేస్తుంది, మాన్యువల్ స్కావెంజింగ్ని అంతం చేయడానికి. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ అట్ ద సేమ్ టైం ఇటీవల తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి మనం డిస్కస్ చేసిన అంశాల్లో ఇల్లం తేడి కల్వి అనే ఒక అంశం, ఎడ్యుకేషన్ ఎట్ డోర్ స్టెప్, మక్కలై తేడి మరుతువం, హెల్త్ ఎట్ డోర్ స్టెప్, మీందుమ్ మంజప్పై పసుపు సంచికి సంబంధించి బీట్ ప్లాస్టిక్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది మీందుమ్ మంజప్పై. అండ్ ఇన్యూర్ కప్పం నమ్మై కక్కుం, గుడ్ సమారిటన్స్ ప్రోగ్రామ్, రహదారి భద్రతకు సంబంధించి. అండ్ అట్ ద సేమ్ టైం ఇటీవల తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి, యాక్చువల్గా ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరు, ఎంకే స్టాలిన్ గారు, తన యొక్క ఆత్మకథ కూడా వార్తల్లోకి వచ్చింది. ఉంగలేల్ ఒరువన్, మీలో ఒకడిని, వన్ అమంగ్ యూ అని చెప్పేసి. అండ్ ఇటీవల తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం, దేవాలయాల్లో బ్రాహ్మణేతరులకు అండ్ మహిళలకు పూజారులుగా అవకాశం కల్పిస్తూ వార్తలు ఇచ్చిన రాష్ట్రం తమిళనాడు. అండ్ దేశంలోనే మొట్టమొదటి డుగాంగ్ కన్జర్వేషన్ రిజర్వ్ సీకౌకి సంబంధించి. అండ్ అట్ ద సేమ్ టైం ఇటీవల దేశంలోనే మొట్టమొదటిసారి మెరైన్ ఎలైట్ టాస్క్ ఫోర్స్ని ప్రారంభిస్తూ వార్తలు నిలిచింది. అండ్ స్లెండర్ లోరీస్, ప్రత్యేక జీవి స్లెండర్ లోరీస్కి సంబంధించి కన్జర్వేషన్ రిజర్వ్ దేశంలోని మొట్టమొదటిసారి తమిళనాడు రాష్ట్రం. ఇలా తమిళనాడు రాష్ట్రం ఆర్టికల్ 42 రైట్ టు సిట్ అనే అంశంతో వార్తలోకి వచ్చింది. అలా చెప్పుకుంటూ పోతే చాలా అంశాలు, తమిళనాడు సీఎం 360 డాష్బోర్డ్ అనే అంశం, ఇలా రెగ్యులర్గా తమిళనాడు రాష్ట్రం వార్తలకు వస్తుంది. ఆ అంశాలు చూడండి. తమిళనాడు సంబంధించి ఏదో ఒక పోటీ పరీక్షలు ఖచ్చితంగా ప్రశ్నలు వస్తాయి. ఎర్లీ బర్డ్ డిస్కౌంట్ ఆఫర్స్ హరీష్ అకాడమీ అందిస్తుంది. అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్.
Group 1, 2, 3, 4 SI and Constable, FBO, JL, DL, CDPO, EVO and DAO. Full course ఏదైనా 1499 రూపాయలు మాత్రమే. గ్రూప్ 2, 3, 4 SI కానిస్టేబుల్ అండ్ FBO 6 కోర్సులు కలిగి ఉన్న కాంబో ప్యాక్ ఇప్పుడు కేవలం 1999 రూపాయలు మాత్రమే. ఆల్ ఎగ్జామ్స్ అండ్ ఆల్ సబ్జెక్ట్స్ టెస్ట్ సిరీస్ 99 రూపాయలు మాత్రమే. ఈ అన్ని కోర్సుల వ్యాలిడిటీ 1 సంవత్సరం. ఈ ఆఫర్ డిసెంబర్ 15 నుండి డిసెంబర్ 20 వరకు మాత్రమే. ఈ బంపర్ ఆఫర్ మిస్ చేసుకోకండి. లెజెండరీ ఫ్యాకల్టీచే ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా రూపొందించబడిన ఆన్లైన్ క్లాసెస్. వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. జాబ్ సాధించండి. హరీష్, ద బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. అండ్ తమిళనాడుకి సంబంధించి ఈరోజు మరొక అంశము ఒక ఫెస్టివల్తో తమిళనాడు రాష్ట్రం ఈరోజు వార్తలోకి వచ్చింది. ఆ ఫెస్టివల్ ఏంటంటే కతిగై దీపం చారియట్ ఫెస్టివల్. రథ పండుగ, రథం అన్నట్టు, చారియట్ అంటే రథం. ఈ పండుగ పేరేంటిది? కతిగై దీపం. ఇటీవల వార్తలు నిలిచిన కతిగై దీపం చారియట్ ఫెస్టివల్ ఏ రాష్ట్రానికి సంబంధించి అంటే తమిళనాడు రాష్ట్రం అని చెప్పొచ్చు. యాక్చువల్గా తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము, కర్ణాటక, కేరళ ఈ ప్రాంతాల్లో అక్కడక్కడ కనిపించే పండుగ. కానీ తమిళనాడు రాష్ట్ర సంస్కృతిలో భాగం. ఈ పండుగకి సంబంధించి తమిళనాడు చరిత్రలో, సంస్కృతిలో చాలా లిటరేచర్ కూడా అందుబాటులో ఉంది, సాహిత్యాలు కూడా రాశారు. సో అటువంటి కతిగై దీపం చారియట్ ఫెస్టివల్ తమిళనాడు రాష్ట్రంలో ప్రారంభమైంది. ఎక్కడ అంటే మదురై అని గుర్తుంచుకోండి సరిపోతుంది. సో తిరుపరంకున్రం మదురైలో ప్రారంభమైంది, మదురైలో. సో కతిగై దీపం చారియట్ ఫెస్టివల్. అండ్ ఇక్కడ అభ్యర్థులు గుర్తుంచుకోండి, ఏ పోటీ పరీక్షలైనా కూడా పండుగలపైన కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇటీవల కీర్ భవానీ మేళా జమ్మూ కాశ్మీర్కి సంబంధించి, అంబుబాచి మేళా మనకు అస్సాంకి సంబంధించి, రజపర్బ ఒడిశాకి సంబంధించి, అలా పండుగలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఎగ్జామినేషన్లో ప్రత్యేకంగా క్వశ్చన్ చూడొచ్చు. హార్న్బిల్ ఫెస్టివల్ ఈశాన్య రాష్ట్రం, నాగాలాండ్ రాష్ట్రం, ఇటువంటివి. అండ్ నెక్స్ట్, అన్ని రకాల ప్లాస్టిక్స్ని రీసైక్లింగ్ చేసే ఒక అధునాతనమైన పరిజ్ఞానంతో వార్తలు ఇచ్చిన శాస్త్రవేత్తలు. అన్ని రకాల ప్లాస్టిక్స్ అంటున్నాను. ప్లాస్టిక్ చాలా అసలు డేంజరస్. ప్లాస్టిక్లో కార్సినోజెనిక్ ఏజెంట్స్ ఉంటాయి. కార్సినోజెనిక్ ఏజెంట్స్. కార్సినోజెనిక్ అంటే ఏంటి? దట్ కాజెస్ క్యాన్సర్ టు ది హ్యూమన్ బీయింగ్స్. మానవుడిలో క్యాన్సర్కి కారకాలను ఏమంటామంటే క్యాన్సర్ కారకాలను కార్సినోజెనిక్ ఏజెంట్స్ అంటాం. సో క్యాన్సర్కి కారకమైన ఏజెంట్స్. అన్ని రకాల ప్లాస్టిక్స్ని రీసైక్లింగ్ చేసే ఒక అధునాతన పరిజ్ఞానంతో వార్తలోకి వచ్చిన వారు ఎవరంటే ప్రత్యేకంగా కెనడాకు చెందిన ప్లాస్టోనిక్స్ గుర్తుంచుకోండి. కెనడాకు చెందిన ప్లాస్టోనిక్స్ అండ్ యుఎస్కు చెందిన ఎలమెంటల్ కంపెనీలు, 2 సంస్థలు. సో కెనడాకి సంబంధించిన ప్లాస్టోనిక్స్, యుఎస్కి చెందిన ఎలమెంటల్ కంపెనీలు ఈ ప్రత్యేకమైన టెక్నాలజీని అభివృద్ధి చేశాయి. ఏ టెక్నాలజీ? ప్లాస్టిక్స్ని రీసైక్లింగ్ చేసే టెక్నాలజీ. ఎందుకంటే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఇబ్బంది పెడుతున్న ఒక సమస్య ప్లాస్టిక్ పొల్యూషన్. ఆ ప్లాస్టిక్ పొల్యూషన్ని అంతమొందించడానికి ప్రత్యేకంగా ఈ పరిజ్ఞానం మనకు ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. సో గుర్తుంచుకోండి, ప్రస్తుతం ఉన్న టెక్నాలజీతో కొన్ని రకాల ప్లాస్టిక్లను మాత్రమే రీసైక్లింగ్ చేయడం. కానీ ఈ కంపెనీలో అభివృద్ధి చేసిన టెక్నాలజీతో సాధారణ ప్లాస్టిక్, మిక్స్డ్ ప్లాస్టిక్, మట్టిలో కలిసిన మురికిగా ఉన్న ప్లాస్టిక్లను సైతం రీసైక్లింగ్ చేయొచ్చు అంట. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇటువంటి ఇన్నోవేషన్స్. తాము రూపొందించిన టెక్నాలజీతో ప్లాస్టిక్స్ భూతాన్ని తరిమికొట్టవచ్చని ఈ కంపెనీ నిర్వాహకులు చెప్తున్నారు. కెనడా, అమెరికా శాస్త్రవేత్తలను గుర్తుంచుకోండి. ప్లాస్టోనిక్స్ అండ్ ఎలిమెంటల్ కంపెనీలు ఇటువంటివి మీకు ఎస్ఎన్టీలో భాగంగా చూడవచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, పాతాళంలో విశ్వం గుట్టు అనే అంశం ఈరోజు వార్తల్లోకి వచ్చింది. సో 1 కిలోమీటర్ లోతులో జపాన్ సూపర్ కే న్యూట్రినో గుణాన్ని తెలుసుకునే వీలంట. సో ఇది ఏదైతే ఉంటుందో ఒక స్క్రిప్ట్ చూద్దాము. భూమి ఎక్కడిది? ఈ సూర్యుడు ఎక్కడివాడు? అసలు సౌరమండలం ఏ విధంగా వచ్చింది? కోట్ల పాలపుంతలు అండ్ కృష్ణబిలాలు, నక్షత్రాలు, అనంత శూన్యం, అసలు ఈ విశ్వం ఎలా పుట్టింది అన్న ప్రశ్నలు శాస్త్రవేత్తలకు ఇప్పటికీ అంతు చిక్కడం లేదు. రకరకాల టెలిస్కోప్లను తయారు చేస్తున్నారు, జేమ్స్ వెబ్ అని, హబుల్ అని, ఇలాంటివి. అయినా కూడా విశ్వం రట్టు చేసే ప్రయత్నాలు చేస్తున్న శాస్త్రవేత్తలు. అందులో భాగంగా చూడొచ్చు. విశ్వం గుట్టును తెలుసుకోవాలన్న సంకల్పంతో శాస్త్రవేత్తలు బృహత్తర ప్రాజెక్టుకు కార్యరూపం ఇచ్చారు. అదే సూపర్ క్యామియో కాండే. గుర్తుంచుకోండి, సూపర్ క్యామియో కాండే. జపాన్లోని హిడా నగరానికి దగ్గరలో ఐకెనో పర్వతం కింద 1 కిలోమీటర్ లోతులో సూపర్ కే ట్యాంక్ను నిర్మించారు. దీని ద్వారా న్యూట్రినోల గుణాన్ని తెలుసుకొనున్నారు. అండ్ అసలు ఏమిటి ఈ న్యూట్రినోలు? పరమాణువులోని ఎలాంటి విద్యుదావేశం లేని కణమే న్యూట్రినో. ఎటువంటి ఛార్జ్ ఉండదు దానికి. ఇది
ఇతర పరమాణువులతో అతి తక్కువగా ప్రతిస్పందిస్తుంది. విద్యుదావేశం లేకపోవడం వల్ల ఎలక్ట్రోమాగ్నెటిక్ కిరణాలకు చలించదు. రేడియోధార్మికత పరమాణు ప్రతిచర్య ఏదైతుంటే ఏర్పడుతుందంట. సో దాని ఆధారంగా ప్రత్యేకంగా విశ్వం గుట్టును తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇటువంటి ఆర్టికల్స్ మీకు ఎక్కువగా నమస్తే తెలంగాణ పేపర్ కానీ, ఈనాడు పేపర్ కానీ, సాక్షి పేపర్ కానీ వీటిలో కనబడుతూ ఉంటాయి. సో గుర్తుంచుకోండి, ఇటువంటి క్లిప్పింగ్స్ మీరు డైరెక్ట్గా స్క్రీన్ షాట్ చేసుకోవచ్చు. సో పాతాళంలో విశ్వం గుట్టురట్టు చేసే ప్రయత్నాలను చేయడం జరిగింది శాస్త్రవేత్తలు. సో జపాన్కి సంబంధించి సూపర్ కే అంటే ఏంటి? సూపర్ క్యామియో క్యాండే. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే విశ్వం గుట్టును రట్టు చేస్తుంది. 1 కిలోమీటర్ల ఎత్తులో నుండి అదేం చేస్తుంది గుర్తుంచుకోండి. అండ్ ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, భారతదేశంలో అంతరిక్ష పరిశోధనలు చేస్తున్న అత్యున్నత సంస్థ ఇస్రో. ఇప్పటికీ ఇస్రో సాధిస్తున్న ఘనతలు అమోఘం. ఇస్రో సాధిస్తున్న ఘనతలకి తోడు ప్రత్యేకంగా ప్రైవేట్ స్టార్టప్ల సహకారం కూడా కావాలని చెప్పేసి ఇన్స్పేస్, ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ అనే ఒక ప్రత్యేకమైన చొరవని తీసుకుంది భారత ప్రభుత్వం. అలాంటిది ప్రైవేట్ స్టార్టప్ల యొక్క పనితీరు ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇటీవల విక్రమ్ ఎస్ అనే ఒక ప్రైవేట్ రాకెట్, దేశంలోని మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్, అండ్ అగ్నికుల్ స్టార్టప్ అనే సంస్థ నెల్లూరులోని, ప్రస్తుతం తిరుపతిలోని శ్రీహరికోట కేంద్రం వద్ద ప్రైవేట్ లాంచ్ ప్యాడ్ని ఏర్పాటు చేశారు. దేశంలో మొట్టమొదటి ప్రైవేట్ లాంచ్ ప్యాడ్. ఈరోజు కూడా ప్రైవేట్ రంగానికి సహకారం అందించే ఒక ఉద్దేశంతో ఇస్రో వార్తలకు వచ్చింది. ఇస్రో విల్ డెవలప్ స్పేషియల్ డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ జియో పోర్టల్, జియో లడక్ అనే ఒక అంశంతో వార్తల్లోకి వచ్చింది. సో మినిస్ట్రీ ఆఫ్ ఎస్ఎన్టీ వారు దీన్ని లాంచ్ చేశారు. సో ఇస్రో ప్లస్ సోషల్ ఆల్ఫా అని ఒక సంస్థ, ఇస్రో అండ్ సోషల్ ఆల్ఫా అని ఒక సంస్థ మధ్య ఒప్పందం కుదిరింది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే టు లాంచ్ స్పేస్ టెక్ ఇన్నోవేషన్ నెట్వర్క్ మరియు ప్రైవేట్ స్టార్టప్లకి సహకారం అందించడము దీని యొక్క ఉద్దేశం గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్, అన్ని మతాల్లో కూడా ఒకేలా ఉండే పెళ్లి వయసు ఉండాలని ఒక పిల్ ఈరోజు వార్తలు నిలిచింది. పిల్, పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్, ప్రజా ప్రయోజన వాజ్యం. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, ప్రజల ప్రయోజనార్థం వేసే వ్యాజ్యం, న్యాయస్థానంలో వేసే వ్యాజ్యం. సో ఈ పిల్ని ఎవరు దాఖలు చేశారంటే, ఎవరు ఫైల్ చేశారంటే సుప్రీంకోర్టులో అంటే ఎన్సీడబ్ల్యూ అంటే ఏంటి? నేషనల్ కమిషన్ ఫర్ విమెన్, జాతీయ మహిళా కమిషన్. భారతదేశంలో జాతీయ మహిళా కమిషన్ అనేది ఒక చట్టబద్ధ సంస్థ. దీని గురించి రాజ్యాంగంలో ప్రస్తావన లేదు. ఇది ఒక చట్టం ఆధారంగా ఏర్పాటైంది. చట్టబద్ధ సంస్థ వార్తలోకి వచ్చిందంటే ఏ చట్టం ఆధారంగా ఆ సంస్థ ఏర్పాటైందో గుర్తుంచుకోండి. ఈ సంస్థ నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ యాక్ట్ 1990 ఆధారంగా ఏర్పడిన సంస్థ. 1992 జనవరి మాసం నుండి అమల్లోకి వచ్చింది. మొట్టమొదటి సంస్థకి చైర్పర్సన్ జయంతి పట్నాయక్ గారు ఇటీవల మరణిస్తూ వార్తలోకి వచ్చారు. ప్రస్తుతం ఈ సంస్థకి ఎన్సీడబ్ల్యూ సంస్థకి చైర్పర్సన్గా రేఖా శర్మ గారు ఉన్నారు. ఇటీవల తన పదవీ కాలం పొడిగింపు అనే అంశాన్ని కూడా మనం చూసాము. అటువంటి ఎన్సీడబ్ల్యూ భారతదేశంలో మహిళలకు సంబంధించి ప్రత్యేకంగా చొరవ తీసుకుంటుంది, పథకాలను, అవగాహన కార్యక్రమాలు తీసుకొస్తుంది. ఈరోజు ఏమంటుంది? అన్ని మతాల్లో కూడా ఒకేలా పెళ్లి వయసు ఉండాలి అని చెప్పి సుప్రీంకోర్టులో వీళ్ళు ప్రజా ప్రయోజన వాజ్యాన్ని వేశారంట. ఇతర మతాల వారితో సమానంగా ముస్లింలకు కూడా కనీస వివాహ వయస్సును నిర్దేశించాలి. ముస్లింలలో కనీస వివాహ వయస్సును నిర్దేశించాలని వేశారంట. జాతీయ మహిళా కమిషన్ సుప్రీంకోర్టులో పిలుపు వేసింది. దీనిపై స్పందించాలని న్యాయస్థానం గత శుక్రవారం కేంద్రానికి నోటీసులు కూడా జారీ చేసింది. ముస్లిం బాలికలకు రజస్వల కాగానే అంటే మెచ్యూరిటీ వచ్చిన తర్వాత వెంటనే పెళ్లికి అనుమతించడం అనేది వివక్షనేనని ఎన్సీడబ్ల్యూ పేర్కొంది. ముస్లింలలో, మన భారతదేశంలో మ్యారేజ్ యాక్ట్స్ ఏవైతే ఉంటాయో డిఫరెంట్ ఉంటాయి. హిందూ వివాహ చట్టం, ముస్లిం వివాహ చట్టం, క్రిస్టియన్ వివాహ చట్టం అని చెప్పేసి. సో ముస్లింలలో జరుగుతున్న తంతు ఏంటంటే ప్రస్తుతం వాళ్ళు ఆఫ్టర్ మెచ్యూరిటీ లెవెల్, ఒక అమ్మాయి రజస్వల ఏజ్ దాటిన తర్వాత వెంటనే మ్యారేజ్లు చేస్తున్నారంట. ఇది కరెక్ట్ కాదు, ఇది వివక్ష అని చెప్పేసి అందరికీ కూడా భారతదేశంలో కులాలు మతాలకు అతీతంగా ఒకే వివాహ వయస్సు ఉండాలి మహిళలందరికీ అని చెప్పేసి ఒక పిల్ను దాఖలు చేశారు. దాని విషయంలో సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అడిగింది. అండ్ నెక్స్ట్, ఈరోజు కౌండిన్యా వైల్డ్ లైఫ్ శాంక్చురీ వార్తలకు వచ్చింది. కౌండిన్యా వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఏదైనా వైల్డ్ లైఫ్ శాంక్చురీ వార్తలకు వస్తే ఎందుకు వార్తలు నిలిచింది అనే టాపిక్ అంటే అది వార్తలు నిలిచింది కాబట్టి అది ఎక్కడ ఉందో, ఏ రాష్ట్రంలో ఉందో గుర్తుంచుకోండి. కౌండిన్యా వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది చిత్తూరు డిస్టిక్కి దగ్గర ఉంటుంది. సబ్జెక్ట్ టు కండిషన్ అకార్డింగ్ టు ఓల్డ్ డిస్టిక్స్.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు డిస్టిక్ ఉంటుంది కదా, చిత్తూరు డిస్టిక్కి సమీపాన ఉన్న ఒక శాంక్చురీ, వైల్డ్ లైఫ్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. ఇటీవల ఇందులో హెడ్ ఆఫ్ ఎలిఫెంట్స్ అంటే ఏంటంటే ఎలిఫెంట్స్ యొక్క గుంపును హర్డ్ అంటాం, అంటే ఏనుగుల గుంపు. 18 ఫీమేల్ ఎలిఫెంట్స్ గుంపు అనేది ఈ కౌండిన్యా వైల్డ్ లైఫ్ శాంక్చురీకి వచ్చింది. ఎక్కడ నుండి వచ్చింది అంటే పక్కనే ఉన్న రాష్ట్రం సరిహద్దును, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు అంటున్నాను, క్లూ ఇచ్చాను. ఆటోమేటిక్గా ఏ రాష్ట్రంతో సరిహద్దు ఉంటుంది? తమిళనాడు రాష్ట్రం. సో తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన 2 రిజర్వ్స్ ఉన్నాయి. సో గుడియట్టం అండ్ పెర్నంబట్టు అనే శాంక్చురీస్ నుండి, తమిళనాడు రాష్ట్రం నుండి ఈ ఏనుగుల గుంపు వచ్చింది, ఫీమేల్ ఎలిఫెంట్స్. ఎందుకోసం వచ్చిందట పర్పస్ అంటే ఇన్ సర్చ్ ఆఫ్ దేర్ మేట్స్ కోసం వెతుక్కోవడానికి వచ్చినాయి. జస్ట్ గుర్తుంచుకోండి, ఇది ఆర్టికల్స్లో రాశారు చాలా పేపర్స్లో, బట్ ఎందుకు వచ్చాయి అనే టాపిక్ ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది కౌండిన్యా వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఏనుగుల గుంపు ప్రవేశించింది కాబట్టి ఇది ఎక్కడుంది అంటారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. దట్స్ ఎనఫ్. అండ్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్, అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా భారత ప్రభుత్వం ప్రకటించిన, భారతదేశం ప్రతిపాదించిన సంవత్సరంగా ఐక్యరాజ్య సమితి గుర్తించింది. ఈ సంవత్సరం 2023 ఏదైతే ఉంటుందో 2023 ఇయర్ని అంతర్జాతీయ చిరుధాన్యాల దినోత్సవంగా పిలుస్తాం మనం. ఐక్యరాజ్య సమితి ఆమోదించింది కూడా. దీన్ని ప్రతిపాదించింది భారత. 2023 చాలా అద్భుతం భారతదేశానికి. భారతదేశం ఇప్పటికే G20కి అధ్యక్షతన ఉంది. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి హెడ్. 2023 ఇంపార్టెంట్. అండ్ ఎట్ ద సేమ్ టైం వెసనార్ అరేంజ్మెంట్కి భారత్ అధ్యక్షతన. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. UNSCలో ఈ డిసెంబర్ మాసానికి భారత్ అధ్యక్ష హోదా. సో చాలా ఇంపార్టెంట్ 2022 డిసెంబర్ అండ్ జనవరి నుండి. సో ఇక్కడ 2023 సంవత్సరాన్ని భారతదేశం ప్రతిపాదించింది. ఎలా? అంతర్జాతీయ చిరుధాన్యాల దినోత్సవంగా ప్రకటించాలని ఐక్యరాజ్య సమితి ఆమోదం తెలిపింది. ఇటీవల ఆ ప్రోగ్రామ్ ఇనాగ్రేషన్ కూడా జరిగింది. సో ఎక్కడ అంటే రోమ్, ఇటలీ. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితికి సంబంధించిన అనుబంధ సంస్థ FAO, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. దీని యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ అంటే రోమ్ ఎక్కడ? ఇటలీ. ఒక చిన్న విషయం గుర్తుంచుకోండి, ఫుడ్ అనే అంశం, ఫుడ్ అనే వర్డ్ వచ్చిందంటే దాని హెడ్ క్వార్టర్ మ్యాక్సిమం రోమ్లోనే ఉంటుంది, ఇటలీలో. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ రోమ్, 2020 సంవత్సరానికి సంబంధించి నోబెల్ శాంతి పురస్కార గ్రహీత. లింక్ చేసుకోండి. సో ఇక్కడ ఏమంటున్నాను, PM's మెసేజ్ డ్యూరింగ్ ఓపెనింగ్ సెరమనీ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్. ఓపెనింగ్ సెరమనీ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ ఎక్కడ అంటే FAO హెడ్ క్వార్టర్స్లో జరిగింది. ఎక్కడది? రోమ్, ఇటలీ. గుర్తుంచుకోండి. భారతదేశానికి సంబంధించి ఇండియన్ డెలిగేషన్ ఎవరు లీడ్ చేస్తున్నారంటే మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ అగ్రికల్చర్, కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖకి సహాయ మంత్రిగా ఉన్న ఒక మహిళ. సో సుశ్రీ శోభ. యాక్చువల్గా సహాయ మంత్రుల పేర్లు మనకు అంతగా గుర్తుండవు కూడా, అవసరం లేదు కూడా. క్యాబినెట్ ర్యాంకింగ్స్ ఏవైతుంటే వాటిని గుర్తుంచుకోండి. సుశ్రీ శోభ గారు ప్రస్తుతం సహాయ మంత్రిగా ఉన్నారు, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్. తను ఇండియన్ డెలిగేషన్ని లీడ్ చేశారు. అంటే అక్కడ భారతదేశం ప్రతిపాదించింది కాబట్టి భారతే అక్కడ ప్రత్యేక ఆకర్షణ. సో గుర్తుంచుకోండి, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ ఎక్కడ ప్రారంభోత్సవం అంటే రోమ్, ఇటలీ. అండ్ నెక్స్ట్ UN కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ COP15 మీటింగ్ ఇటీవల మాంట్రియల్, కెనడాలో ప్రారంభమైంది. ఈ డిసెంబర్ 7th నుండి 19th వరకు జరుగుతుంది. సో UN కన్వెన్షన్, ఐక్యరాజ్య సమితికి సంబంధించిన కన్వెన్షన్. దేనికి సంబంధించిన కన్వెన్షన్? బయాలజికల్ డైవర్సిటీ. COP15 కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 15 మీటింగ్. యాక్చువల్గా ఇది చైనాలో జరగాలి, కుమ్నింగ్ అనే ప్రాంతం చైనాలో జరగాలి. కానీ లాస్ట్ ఇయర్ COVID-19 కారణంగా చైనాలో జరగాల్సిన ఈ సదస్సు ఏదైతే ఉంటుందో పోస్ట్పోన్ అయింది. ఎక్కడికి వచ్చింది? మాంట్రియల్, కెనడా. కానీ ఆతిథ్యం ఇస్తుంది మాంట్రియల్, కెనడానే. కానీ ఇక్కడ ఈ సదస్సు మొత్తాన్ని కూడా నిర్వహిస్తుంది మాత్రం చైనానే, గుర్తుంచుకోండి. సో UN కన్వెన్షన్ ఆన్ బయాలజికల్ డైవర్సిటీ సెకండ్ పార్ట్గా, మొదటి పార్ట్ చైనాలోనే ముగిసింది 2020లో. ఇప్పుడు సెకండ్ పార్ట్ ప్రారంభమైంది, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ 15th. ఎక్కడిది? మాంట్రియల్, కెనడా. హోస్ట్ ఇదే ప్రాంతం, కానీ హోస్ట్ ఇస్తున్న దేశం మాత్రం, ఆతిథ్యం ఇస్తున్న దేశం మాత్రం చైనా, గుర్తుంచుకోండి. అండ్ ఈరోజు వార్తల్లో నిలిచిన వ్యక్తుల విషయానికి వస్తే ఇండో అమెరికన్ అంటే మన భారతీయుడు, అమెరికాలో స్థిరపడ్డాడు, మన భారత మూలాలు ఉన్న వ్యక్తి. తన పేరు కృష్ణా వావిలాల. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన మూలాలున్న వ్యక్తి కృష్ణా వావిలాల గారు అమెరికాకి సంబంధించి US ప్రెసిడెంట్కి సంబంధించి US ప్రెసిడెన్షియల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుని పొందుతూ వార్తలోకి వచ్చారు. US ప్రెసిడెన్షియల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అమెరికా అధ్యక్షుని పేరిట ఇచ్చే ప్రతిష్టాత్మక పురస్కార
గ్రహీతగా వార్తలు నిలిచారు కృష్ణ వావిలాల్. అసలు ఎవరి కృష్ణ వావిలాల్ అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎలక్ట్రికల్ ఇంజనీర్, అమెరికాలో స్థిరపడ్డాడు. తను ప్రస్తుతం ఒక సంస్థకి చైర్మన్గా ఉన్నారు అమెరికాలో. ఆ సంస్థ పేరు ఏంటంటే ఫౌండేషన్ ఫర్ ఇండియా స్టడీస్. ఫౌండేషన్ ఫర్ ఇండియా స్టడీస్ గత 15 ఏళ్లకు పైగా ఈ సంస్థను నడిపిస్తున్నాడు. ఈ సంస్థకు సంబంధించిన పర్సన్ ఇండియన్ అమెరికన్ కృష్ణ వావిలాల్. ఒక ప్రతిష్టాత్మక పురస్కారం, అమెరికాకు సంబంధించిన ఒక హానర్, అదే యుఎస్ ప్రెసిడెన్షియల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ పురస్కార గ్రహీతగా వార్తలకు వచ్చాడు. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా భారతదేశంలో దీని యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ, హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీ కేంద్రం పనిచేస్తుంది. టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈ సంస్థ ముఖ్యంగా క్రీడలకు సంబంధించిన సంస్థ. భారతదేశంలో టేబుల్ టెన్నిస్ క్రీడ మొత్తాన్ని కూడా నియంత్రించే సంస్థ. ఈ సంస్థ చరిత్రలోనే దాదాపు సబ్జెక్టు కండిషన్ 1920s ఈ సంస్థ ఏర్పాటైంది. అప్పటి నుండి ఇప్పటివరకు ఈ సంస్థకు ఏ ఒక్కరు కూడా విమెన్ ప్రెసిడెంట్ లేరు. అటువంటిది మొట్టమొదటిసారి టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి విమెన్ ప్రెసిడెంట్గా, మహిళా అధ్యక్షురాలిగా ఒక పర్సన్ వార్తలోకి వచ్చారు. తన పేరే మేఘనా అహ్లావత్. మేఘనా అహ్లావత్ గారు టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చరిత్రలోనే మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలని గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో ఎప్పుడైనా గుర్తుంచుకోండి, కొన్ని సంస్థలకు మొట్టమొదటిసారి మహిళలు వచ్చారు అంటే వారు ఇంపార్టెంట్. ఉదాహరణకు సెబీ, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, మాధవి పూరి బచ్, ఇటువంటి మహిళలకు ఇంపార్టెన్స్ ఇవ్వండి. రంజనా ప్రకాష్ దేశాయ్ గారు ఇటీవల అలా. ఓకేనా? సో ఇవి ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే మనకి లస్కర్ అనే ఒక వాల్కెనో ఈరోజు ప్రత్యేకంగా వార్తలకు వచ్చింది, బద్దలవుతూ వార్తలకు వచ్చింది. ఇది చిలీకి సంబంధించిన ఒక వాల్కెనో, చిలీ దేశానికి సంబంధించింది. అండ్ శానిటేషన్ వర్కర్స్ డెవలప్మెంట్ స్కీమ్ సంబంధిత అంశంతో తమిళనాడు రాష్ట్రం. అండ్ నెక్స్ట్ కతిగై దీపం చారియట్ ఫెస్టివల్ ఈరోజు వార్తలోకి వచ్చింది, తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన పండుగ. అండ్ అన్ని రకాల ప్లాస్టిక్స్ని రీసైక్లింగ్ చేసే ఒక అధునాతనమైన టెక్నాలజీతో కెనడా మరియు అమెరికా శాస్త్రవేత్తలు మరియు పాతాళంలో విశ్వం గుట్టురట్టు చేసే ఒక ప్రత్యేకమైన సూపర్ కే అనే ఒక న్యూట్రిలోను అభివృద్ధి చేసే టెక్నాలజీ. అండ్ ఇస్రో డెవలప్ చేసిన స్పేషియల్ డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ జియో లడక్ అనే ఒక అంశం లడఖ్లో ప్రారంభమైంది. అండ్ అన్ని మతాల్లో కూడా ఒకే రకమైన పెళ్లి వయసు ఉండాలని చెప్పేసి NCW వారు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిల్లు. అండ్ కౌండిన్య వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏనుగుల సంబంధిత అంశంతో వార్తలకు వచ్చింది. అండ్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ ప్రారంభోత్సవం ఎక్కడ జరిగిందంటే రోమ్, ఇటలీ. అండ్ UN కన్వెన్షన్ ఆన్ బయాలజికల్ డైవర్సిటీ COP15 కమెన్సెస్ ఇన్ మాంట్రియల్, కెనడాలో ప్రారంభమైంది. అండ్ వార్తలు నిలిచిన వ్యక్తుల విషయానికి వస్తే ఇండియన్ అమెరికన్ కృష్ణ వావిలాల్ గారు అమెరికా అధ్యక్షుడు గారు ప్రతిష్టాత్మకంగా ఇచ్చే ప్రతిష్టాత్మక పురస్కారం US ప్రెసిడెన్షియల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ పురస్కార గ్రహీతగా వార్తలోకి వచ్చారు. టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చరిత్రలోనే మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలిగా వార్తలు ఇచ్చిన మేఘనా అహ్లావత్ గారు. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో జోడించి మళ్ళీ నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.